వెల్కమ్ టు రాజనీతి. లిక్కర్ స్కామ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుతో ఆ పార్టీ డీలా పడిపోయింది. ఈ విషయాన్ని రాజకీయంగా ఎదుర్కోవడంలో ఆ పార్టీ నాయకుల డొల్లతనం కూడా బయటపడతా ఉంది. నేతల పరస్పర విరుద్ధమైన వాదనలతో కేడర్ అయోమయంలో పడిపోయింది. లిక్కర్ స్కామ్ జరగలేదని ఆ పార్టీ కేడర్ కూడా బలంగా చెప్పలేకపోతోంది. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తెచ్చిన నాసిరకం మద్యం ప్రత్యక్ష సాక్ష్యాలు అవి. ఆ మద్యమే ప్రత్యక్ష సాక్ష్యం. అందుకే స్కామ్ జరగలేదు అని వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. పైగా స్కామ్ జరగకపోతే బ్రాండెడ్ మద్యాన్ని నిషేధించాల్సిన అవసరం ఏంటి, బ్రాండెడ్ మద్యాన్ని మార్కెట్లో దొరకకుండా చేయటంలో ఆంతర్యం ఏంటి అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఆ పార్టీ నాయకుల దగ్గర లేదు, ఆ పార్టీ కేడర్ దగ్గర లేదు. వైసీపీ నేతలు, ఆ పార్టీ ఆస్థాన పత్రిక సాక్షి కూడా పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నాయి. వారం 10 రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసలు లిక్కర్ స్కామే జరగలేదని మాట్లాడారు. ఆ తర్వాత మిథున్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంతో సజ్జల రామకృష్ణారెడ్డి అది మా పాలసీ, మా పార్టీ వైసీపీ పాలసీ, అది మా పాలసీ ప్రకారం మేము ముందుకెళ్ళాం, అందులో తప్పేముంది అన్నాడు. అంటే వాళ్ళ పార్టీ పాలసీ నాసిరకం మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడటం, బ్రాండెడ్ మద్యాన్ని నిషేధించటం, డిజిటల్ చెల్లింపులు ఆపేసి నగదు రూపేణ చెల్లింపులు తీసుకొని వేల కోట్లు వెనకేసుకోవటం, అదే పాలసీ అని చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడేమంటున్నారంటే మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత అసలు లిక్కర్ స్కామ్ జరగలేదు మా హయాంలో, చంద్రబాబు హయాంలో జరిగింది. 2014, 2018 మధ్యలో వేల కోట్ల లిక్కర్ స్కామ్ జరిగింది, చంద్రబాబు నాయుడు వేల కోట్లు వెనకేసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఒకవేళ నిజంగా వీళ్ళు చెప్పినట్టు చంద్రబాబు హయాంలో లిక్కర్ స్కామ్ జరిగితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు అధికారం చలాయించిన వైసీపీ వాళ్ళు ఏం గడ్డి బీకుతున్నారు? విచారణ జరిపి చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఈ ప్రశ్నకు నో ఆన్సర్. ఎన్నికలు ఇంకో 8 నెలల్లో ఉండగా చంద్రబాబు నాయుడు గారి మీద హడావుడిగా ఆధారాలు లేకుండానే 4-5 కేసులు పెట్టి ఆయన జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఆధారాలు సహితంగా లిక్కర్ స్కామ్ జరిగితే చూస్తూ ఎందుకు ఊరుకుంటాడన్న ప్రశ్నకు కూడా వీళ్ళ దగ్గర నో ఆన్సర్. పకడ్బందీ సాక్ష్యాలు, గూగుల్ టేక్అవుట్లు, సెల్ టవర్ లొకేషన్లు, కాల్ డేటాలతో సిట్ అధికారులు నిందితులందరినీ కూడా బోనెక్కిస్తూ ఉంటే వైసీపీ నేతలు, సాక్షి మీడియా అసలు కుంభకోణమే జరగలేదన్నట్టు చెప్తున్నారు. సాక్షి కథనాలు రాస్తుంది, వైసీపీ నేతలు డొల్లవాదనలు వినిపిస్తున్నారు. వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఒకవైపు కళ్ళెదురుగా సాక్ష్యాలు కనపడుతున్నాయి. ఈ కేసులో A4 మిథున్ రెడ్డి, A5 విజయసాయి రెడ్డి, A31 బాలాజీ గోవిందప్ప, A32 ధనంజయ రెడ్డి, A33 కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళంతా మద్యం వసూలు చేసే ముఠాలతో ఎలా భేటీ అయ్యారు, ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు భేటీ అయ్యారనే సాక్ష్యాలు కూడా సిట్ సేకరించింది. వీళ్ళు డబ్బుల బండిల్స్ దగ్గర మాట్లాడుకునే విజువల్స్, ఎవరెవరికి ఎంతెంత పంపాలని మాట్లాడుకునే విజువల్స్ కూడా సిట్ సేకరించింది అంటున్నారు. అదే కనుక నిజమైతే వీళ్ళని ఆ దేవుడు కూడా కాపాడలేడు, జగన్మోహన్ రెడ్డిని కూడా ఎవరు కాపాడలేరు. అయితే ఇక్కడ ఈ డెన్ల విషయం అసందర్భమైన ఒక మాట చెప్పాలి. ఏంటంటే ఇక్కడ కూడా ఆంధ్రాకి అన్యాయం చేశారు వీళ్ళు. వైసీపీ గెలిచాక 5 ఏళ్ళు అన్యాయం చేసింది, ఈ డెన్ల విషయంలో కూడా అన్యాయమే చేసింది. మొత్తం 7 చోట్ల డెన్లు పెట్టారు, డబ్బులు డెన్లు. 6 హైదరాబాద్లో పెట్టారు, ఒకటేమో తాడేపల్లిలో పెట్టారు. అంటే దీనికి ఏంటంటే కారణం బహుశా కేసీఆర్ అక్కడ అధికారంలో ఉన్నాడు కాబట్టి ఏం జరిగినా ఇబ్బంది ఉండదు అనుకున్నారో ఏంటో మరి. అలా చూస్తే ఇక్కడ కూడా వీళ్ళే అధికారంలో ఉన్నారు ఆంధ్రాలో, మరి హైదరాబాద్లోనే పెట్టారు. మొత్తంగా ఆంధ్రాకు సంబంధించిన చీకటి వ్యవహారాలకి, ఆంధ్రాకు సంబంధించిన అవినీతి వ్యవహారాలకి హైదరాబాద్ ఇంకా కేంద్రంగానే కొనసాగుతోంది. అయితే ఈ స్కామ్ విషయంలో ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని గురించి ఎవరు కూడా బహిరంగంగా మాట్లాడొద్దని పార్టీ నాయకులను ఆదేశించారు. విచారణ జరుగుతున్నప్పుడు మనం మాట్లాడకూడదు, మాట్లాడుకుంటే అది ఇంకో రకంగా రాజకీయంగా టర్న్ తీసుకుంటుంది, కాబట్టి ఎవరు మాట్లాడొద్దు అన్నారు. మాట్లాడితే వైసీపీ ఎదురుదాడి చేసే అవకాశం ఉంటుంది, సింపతి కార్డు కూడా బయటకు తీసే అవకాశం ఉంటుందని. అందుకే ఆయన దర్యాప్తు 80% పూర్తయిన తర్వాత మాత్రమే నాయకులతో చెప్పారు, దీన్ని ఎక్స్పోజ్ చేయండి, లిక్కర్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతల పాత్రని గురించి ప్రజలకు చెప్పండి, మీడియాకు చెప్పండి, ఢిల్లీ స్థాయిలో నేషనల్ మీడియాకు కూడా చెప్పండి అని పార్టీ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఆదేశించారు. మొదట అలా మాట్లాడొద్దని చెప్పడానికి కారణం ఏంటంటే ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని చెప్పి వైసీపీ సింపతి కార్డు వాడుతుంది, ఇది పూర్తిగా పొలిటికల్ టర్న్కి తిరుగుతుందని ఆయన వద్దన్నారు. ఇప్పుడు మొత్తం దర్యాప్తు కొలిక్కి వచ్చిన తర్వాత ఇక దంచుకోండి అన్నారు. ఇప్పుడు విచారణ పూర్తయిన తర్వాత రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉండదు. ఒక వ్యవస్థీకృత నేరం మీద దర్యాప్తు సంస్థలు చేస్తున్న విచారణగానే దీన్ని భావిస్తారు. పైగా సాక్ష్యాలన్నీ కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు
వైసీపీ సానుభూతి పరులు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. వీళ్ళందరినీ ససాక్ష్యాలతో సమాజం ముందు నిలబెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మిథున్ రెడ్డి అరెస్ట్ అనేది చట్టాన్ని అమలు చేసే చర్యగా మాత్రమే కనపడుతుంది. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా అదే విధంగా ఉంటుంది, కానీ సింపతి ఏం రాదు. అందుకే వీ స్టాండ్ విత్ మిథున్ రెడ్డి అనే హ్యాష్ట్యాగ్తో ట్విట్టర్లో క్యాంపెయిన్ మొదలుపెట్టిన వైసీపీ, జగన్ స్వయంగా ఇది రాజకీయ కుట్ర అని వాదించినా కూడా ఫలితం లేకుండా పోయింది. వైసీపీ డిఫెన్స్లో పడిపోయింది. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ప్రముఖ నేత, పెద్ద నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జగన్కి అత్యంత సన్నిహితుడు. సో పెద్దిరెడ్డి కుటుంబం, జగన్ తర్వాత ఆ పార్టీలో పలుకుబడి కలిగిన కుటుంబం పెద్దిరెడ్డి కుటుంబం, రాయలసీమలో పెత్తనం చేసిన కుటుంబం. మిథున్ రెడ్డి అరెస్ట్తో ఆ కుటుంబాన్ని కూడా తొక్కేసినట్టు అయింది. వైసీపీ డిఫెన్స్లో పడిపోయింది. మిథున్ రెడ్డి లాంటి నేత అరెస్ట్ అయితే ఇక మన పరిస్థితి ఏంటని వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు అవినీతికి అక్రమాలకు పాల్పడ్డ నాయకులు భయపడే పరిస్థితి తెచ్చారు. ఇప్పటికి వీళ్ళంతా ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులతో రాజీ పడిపోయి కేసులు, అరెస్టుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు, సైలెంట్ అయిపోతారు. ఈ కేసు దర్యాప్తులో ఇక నెక్స్ట్ స్టెప్ జగన్మోహన్ రెడ్డి. ఇక ముందుకు వెళ్ళిందంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరకో లేదంటే భారతిరెడ్డి దగ్గరకో వెళ్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఆధారాలన్నీ సేకరించాకే జగన్మోహన్ రెడ్డిని బిగించాలన్న వ్యూహంతో ప్రభుత్వం ఉంది. అదే జరిగిందంటే వైసీపీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. ఈ మధ్యలో బీజేపీ జోక్యం చేసుకుంటే చెప్పలేం, కానీ ఆగిపోవచ్చు, జగన్ దాకా వెళ్ళకపోవచ్చు. వాళ్ళు జోక్యం చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా జగన్ దాకా వెళ్తుంది. అయితే ఒకటి మాత్రం నిజం, జగన్మోహన్ రెడ్డి గత అనుభవాల నుంచి పాఠాలేం నేర్చుకోవట్లా. అప్పుడు 43,000 కోట్లు, అధికారికంగా 43,000 కోట్లు, అనధికారికంగా 1,00,000 కోట్లు కుంభకోణానికి పాల్పడి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమార్జన చేసిన కేసులో 16 నెలల జైల్లో ఉండి ఇప్పటికీ విచారణ ఎదుర్కొంటూ కూడా మళ్ళీ అక్రమార్జనకు పాల్పడ్డాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అంటే ఆయన గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోలేదని అర్థం అవుతుంది. ఆయన ధనదాహమే ఆయన రాజకీయ జీవితం పాలిట అవకాశం కాబోతోంది. Like, share and subscribe to Rajaniti channel.